రైతు భరోసా 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. రైతు భరోసాను 12,000కే కుదించి రైతులను హస్తం పార్టీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్ ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాను నిర్వహించారు. ఎన్నికల హామీని నిలబెట్టేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. రైతులకు 15,000 రైతు భరోసా ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. మీరు వరంగల్ డిక్లరేషన్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కొన్నిసార్లు అరే మాకు బుద్ధి లేదా, మాకు జ్ఞానం లేదా, మాకు సిగ్గు లేదా, మాకు శరం లేదా, మేము దివానగాలమా అని చెప్పి మీరు స్వయాన మాట్లాడారు. బాధ అనిపిస్తుంది. మాకు సొయ్యి ఉంది. మేము కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాం, పట్ట రైతులకు కూడా 15,000 ఇస్తాం, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, రైతులను ఆదుకుంటాం, వాళ్ళకంటే బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తాం రైతులకని మీరు మాట ఇచ్చారు. కానీ ఆ మాటను తుంగలో తొక్కి ఇవాళ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మాయ మాటలు మాట్లాడి గారెడి విద్యలు చేసేసి ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న ప్రజానికానికి మోసం చేసి 6 గ్యారంటీలని, 13 హామీలని, 420 హామీలని చెప్పేసి గద్దె ఎక్కారు. గద్దె ఎక్కినాక మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. లేదు, పెద్ద లేదు. 14 సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీకు కనబడటం లేదు. ఇవాళ చావు నోట్లో తలగా పెట్టి సాధించిన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ మీకు కనబడటం లేదు. లేస్తే కేసీఆర్ మీద పడడం, లేస్తే కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏదైతే అభివృద్ధి చేశారో మీకు ఏమైనా సిగ్గు శరం పార్టీకి ఉంటే, మీకుంటే, మీ నాయకులకు ఉంటే మీరు అభివృద్ధి చేసి చూపెట్టండి. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అంతే తప్ప ఎప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఏడవద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఏడిసి మీ కళ్ళు పోతాయి తప్ప కేసీఆర్ గారికి ఏమీ కాదు. ఒకటి, ఇంకోటి, సూర్యుడి మీద ఉమ్మేస్తే అది మన మీదనే పడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. మేము మీకు మీ వెంట పడుతూనే ఉంటాం. ఏదైతే మహిళా సోదరిమణులకు మీరు 2,500 ఇస్తామన్నారో ఇప్పటి వరకు ఇవ్వలేదు. శాసన పింఛన్ 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దళితులకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతులకు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మోసం చేస్తున్నాడు. హైడ్రా తోటి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టారు, ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్నారు. ఇవాళ మొత్తం ప్రజానికం, మొత్తం తెలంగాణ ప్రజానికం చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, మీ నాయకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ దండుకుంటున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరే సీఎం అని మీరే కొట్లాట పెట్టుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు మీకు ఓటేసి గెలిపించినందుకు మీరు ఏదైతే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారో దానికి దిట్టగా అభివృద్ధి పదంలో ముందుకు నడవండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికే చాలా సిగ్గు శరం లేకుండా అసలు ప్రజలు అంటున్నారు. అసలు బాధ అనిపిస్తుంది. చరిత్రలో ఇప్పటి వరకు సీఎంను తిట్టింది నా చరిత్రలో చూడలేదు నేను. ఇవాళ పేదవాళ్ళ ఇల్లులు కూలగొట్టడం, ఇవాళ అన్ని మాయ మాటలు. ఎక్కడ పోయినా దేవుళ్ళ మీద ప్రామిస్. ఏంటంటే ఒక సీఎం హోదా ఏంటిది, ఎంత గౌరవప్రదమైన హోదా అది. దాన్ని కాపాడి పెట్టుకోండి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని మాట నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను తెలంగాణలో ఉన్న యావత్తు ప్రజానికానికి దండం పెట్టి చెప్తున్నా. మా కార్యకర్తలు కానీ మా నాయకులకు కానీ మీరంతా ఒకటి అయి మనం ముందుకు నడుద్దాం. నా మానుకోట నా మహబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డను కాపాడుకుంటాం. రైతులకు న్యాయం చేసే వరకు 15,000 ఇచ్చే వరకు పోరాడతాం. మీ వెంట పడతాం. మేము నిద్రపోం, కాంగ్రెస్ వాళ్ళని నిద్రపోనీయమని చెప్పేసి హెచ్చరిస్తూ, వెంటనే మీకు ఏ మాత్రం రైతు డిక్లరేషన్ వరంగల్లో మీరు మాట్లాడినారు, ఇస్తామన్నారు. మీకు సిగ్గు శరాలు ఉంటే రైతులను కాపాడండి. మీరు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్పేసి 15,000 రూపాయలు మా రైతు ఖాతాలలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా నియోజకవర్గ ప్రజలకు ఇవాళ వెంటనే స్పందించి
వందల మంది వచ్చి ఈ సభను, ఈ ధారణ కార్యక్రమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.